హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? పవిత్ర రెసిపీకి స్వాగతం అండి. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మా ఫ్యామిలీ ఇవాళ మంచి రెసిపీ చేసుకుందాము. రండి చూద్దాం ఏమిటో. ఇదిగోండి చేప, ఇదిగోండి చేప తెచ్చారండి మా వారు, చేయించుకొచ్చేసారు. బొచ్చు చేప అంటారు ఇది. చేపల పులుసు పెట్టుకుందాం. ఇదిగోండి పులుసు చేప ఇది. తలకాయ పెద్దది ఇలా కోయించేసారు, అడ్డంగా కోయించేసారు 2 ముక్కల కింద. ఇగో చూసారండి, ఇది చేప బొచ్చు చేప అండి. పొట్ట ముక్కలే కోయించేసారు, అందుకే ఇలా చిన్న పీసెస్ కింద వచ్చినాయి. ఇగో చూసారా, చేపల కూరకి కావాల్సినవి చెప్తున్నాను. ఇదిగోండి చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఇందులో కావాల్సినవి చెప్తున్నాను చూడండి. అది కారం, ఒక 3 స్పూన్లు, పెద్ద స్పూన్లు కారం, పసుపు, ఉప్పు, ఇదిగోండి 3 ఉల్లిపాయలు, కొద్దిగా బెండకాయలు, పచ్చిమిరపకాయలు ఒక 5, 6. ఇదిగోండి గరం మసాలా, ఇది గరం మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి అన్నీ మనం చక్కగా చేపల పులుసు పెట్టుకుందాం. ఇవన్నీ వేసుకుని ఇదిగోండి ఒక టమాటాకాయ, కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టాను. కావాల్సిన ఆయిల్. చాలా బాగుంటుంది చేపల పులుసు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. చేపలు చూడండి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసాను. చేపల పులుసుకి ఇలా వెడల్పుగా ఉండాలి గిన్నె. ఇప్పుడు మనం ముందు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి అలా వేగుతూ ఉండగానే మనం ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ టమాటా మిక్సీ కొట్టాను. ఉల్లిపాయ టమాటా అండి పచ్చడిచ్చగా తిన్నాను. చేపల పులుసు చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. ఇలా వేగుతుండగా చక్కగా చాలా 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 బాగుంటుంది చేపల పులుసు. మీరు ఇలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అప్పుడు ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించుకుని ఉంచుకున్నాం కదా ఇందాక, ఈ ముక్కలు ఇందులో వేసేద్దాం. సూపర్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చేపల పులుసు బాగా తిరగబెట్టుకుని ఇలాగ వేసుకుని జాయిగా ఒకసారి మనం ఇలాగే కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనం క్లాత్ పట్టుకుని పైకి కిందకి ఇలాగా కదుపుకుందాం. ఇప్పుడు గట్టి పెట్టకూడదండి, ఇంకా చేప వేసేసాక ఇలా పెట్టి అంతే ఇలా తిరగబెట్టుకుని మనం ఇప్పుడు ఇందులో మనం చేపలకి పులుసు పోసేసుకుందామండి. చక్కగా చూసారా ఎలా ఎగుతుందో. ఇదిగోండి చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి. గరిటె పెద్ద ముక్కలకు ఎక్కువ తగలకూడదు, ఇంతే జస్ట్ అలాగా అంతే కలుపుకొని చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మళ్ళీ తర్వాత ఏమేమి వేద్దామో ఒకసారి తిరగబడ్డాక పులుసులో మీకు చూపిస్తాను. మూత పెట్టేస్తున్నాను. ఒకసారి తిరిగేటప్పుడు ఉడికేటప్పుడు కొత్తమని ఏం పొడి వేయాలో చెప్తాను. మూత తీసి చూద్దాం చేపల పులుసు ఎలా మరుగుతుందో. అదిగో చూసారా, చక్కగా ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, నేను ఇంట్లో ఆడుకున్న మసాలా పొడి ఇది. సూపర్గా ఉంటుంది. అన్ని కూరల్లో వేయచ్చు అని చెప్పాను కదండి. 8 కూరలు ఏది ఇందులోనే వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వేసేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేపల పులుసు. ఇప్పుడు ఈ పొడి వేసేసాక బెండకాయ ముక్కలు కూడా మనం వేసేసుకుందాం. వేసేసుకుని నెమ్మదిగా కలుపుదాం. ఇంకా మరగాలి. మరిగి
దించి ముందు ఇంకొక పొడి ఉంది, అది వేద్దాం. టేస్టీ పొడి. సరేనండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. బాగా ఉడికిపోయింది, చూద్దాము. అదిగో చూసారా, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇదిగోండి, ఈ పొడి వేసేసుకుని మనం చేపల పులుసు ఒక్కసారి కొత్తమన్నాక తీసేయడమే. ఇదేంటంటే కొంచెం మెంతులు, ఆవాలు పొడి మెత్తగా చేసుకున్నాను. అంతే, కొద్దిగా అండి ఇలా కదుపుకొని కొంచెం కలిసేలాగా. చేప ముక్కలు విడిపోతాయని లోపలికి పెడతలేదు. టేస్టీ చేపల పులుసు మీరు శుభ్రంగా ఇలాగే వండుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు చెప్పాలి. ఇప్పుడు దించే వచ్చండి. దించి ముందే అది వేసుకుని ఇలా కొత్తమన్నాక మనం పోయి స్టవ్ కట్టేసుకోవచ్చు. కట్టేసాను. సూపర్ టేస్టీ పులుసు చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీర వేసేసుకుందాం. ఇదిగోండి, దింపేసాను. కొత్తిమీర వేసేసుకుందాము. వేసుకుందామండి, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే, ఇదిగోండి, మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. చేపల పులుసు సూపర్గా ఉంటుంది. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. మీరు కూడా చక్కగా ఇలా పెట్టుకోండి. చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది. సరేనండి, ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.